అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. దానితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. చూడండి, దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. ఎగ్జాక్ట్గా 6:40 అయితే ప్రస్తుతానికైతే టైం అవుతుంది. దిగుమతులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఈవెన్ మదనపల్లి కానీ, అలాగే నేను ములకల చెరువు కానీ, అనంతపురం మార్కెట్ కానీ రోజు రోజుకు దిగుమతులు అయితే తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. చూడండి, మంచి గుడ్ న్యూస్ ఏమంటే, ఒక్కటి దిగుమతులు తగ్గడానికి మెయిన్గా ఎండ కూడా పెద్దగా కాయడం లేదు. ఎక్కువగా మంచు ప్రభావం కూడా ఒక పెద్ద రీజన్ అని చెప్పచ్చు. దట్టు కాయలు కూడా ఈసారి చాలా వరకు తక్కువగా ఉన్నట్టు కూడా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం ఉంది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. దిగుమతి నేటితో పోల్చుకుంటే ఈ పక్క టీవీఎస్ మండీ లైన్లో దాదాపుగా ఒక 20-25% మేర దిగుమతి తగ్గింది మళ్ళీ ఈరోజు వచ్చేసి. అందుకే అదే చెప్పాను, రోజు రోజుకైతే దిగుమతులు అయితే తగ్గుతున్నాయి. నేటితో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి 20-25% మేర దిగుమతి తగ్గింది. అలాగే ఈ పక్క వెంకటేష్ అన్న, అలాగే మదీనా మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో ఒక 5% మేర తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే ఒక 25-30% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి చాలా వరకు తగ్గింది ఈరోజు వచ్చేసి. ఒకటి, ఈ కాయలు ఫాస్ట్గా మాగిపోవడానికి కారణం ఒకటి ఉంది. ఇంకా మంచు ప్రభావం మీకు తెలిసిండదు. ఇంకా కాయలు కూడా రీసెంట్గా వచ్చిన వర్షాలకి ఏమన్నా ఇదయ్యానో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మీకు ఎవరికైనా తక్షణం దాకా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి, పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి, నందక కాయ సైజులకి, షైనింగ్లకి.